అయ్యప్ప స్వామి సన్నిధిలో అన్న మహాసమారాధన. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో ప్రతి బుధవారము అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ అమలకంటి కొండలరావు స్వామి ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వామివారికి శబరిమలలో జరిగే విధంగా నిత్య ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తామని, ప్రతి వారము జరిగే ఈ అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తుల సహాయార్థంతో జరిపిస్తున్నామని, ఈరోజు సుధాకర్ స్వామి దంపతులు స్వామివారి అన్న సమారాధన దాతలుగా ఉన్నారని, ఈ కార్యక్రమాన్ని వెలగ వెంకటకృష్ణారావు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పటి నుండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి వారము భక్తుల సహాయార్థంతో చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి బుధవారం కూడా మనం ఈ యొక్క భక్తుల సహాయార్థం మా వీరాంజనేయ స్వామి వర్తక సేవా సంఘం, అలాగే చిన్న పెద్ద దుకాణదారులు, ఇలాంటి వర్తక సంఘ సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరం మనం 2 సంవత్సరాల తర్వాత మాకు మా కృష్ణారావు గారు మొట్టమొదటిసారిగా 2 సంవత్సరాల క్రితం మాకు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మాకు ప్రతిష్ఠించడం జరిగింది. తద్వారా అప్పటి నుంచి కూడా మేము ఈ అన్నదాన కార్యక్రమానికి మొట్టమొదటి సంవత్సరం పడిపూజ కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుంచి ఉదయం మళ్ళీ ప్రతి బుధవారం కూడా 4 గంటల నుంచి 6 గంటల వరకు పడిపూజ భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత సంవత్సరం నుంచి అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము పెడతారనేసి సత్సంకల్పంతో మేమందరం కూడా తలుచుకొని మేమందరూ కూడా వర్తక సంఘ సభ్యులు అందరూ కూడా వీరాంజనేయ స్వామి, షిరిడి సాయినాథ భక్తులు, శ్రీకృష్ణ భగవాన్ భక్తులు కూడా ఇక్కడ దేవాలయంలో ఎటువంటి భక్తులు అందరు భక్తులు ఏకస్తులై ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం జరిపించాలని సత్సంకల్పంతో ప్రతి బుధవారం కూడా అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాం. ఆ అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు అప్పుడే 43వ వారం అన్నదాన కార్యక్రమం జరిపించాం. అన్ని వారాల్లో కూడా సహోద్భావంతో పెట్టాం కాబట్టి భక్తుల ఆశయాలు అందరూ కూడా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. తద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా మీరు పొందుతున్నారు. కాబట్టి ఈ బుధవారం అన్నదాన కార్యక్రమం భాగంగా నాకు ఈ యొక్క అయ్యప్ప స్వామి విగ్రహం రావడానికల్లా మూల కారకులైనటువంటి మా కృష్ణారావు గారు, అలాగే సుధాకర్ గారు, అలాగే నాగిరెడ్డి గారు ముగ్గురు కూడా ఏకస్తులై మాకు ఈ అయ్యప్ప స్వామి విగ్రహం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమం మొదలెట్టాం. అలాగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున శ్రీ వెలగా సోమనశెట్టి, అలాగే సత్యవతి దంపతుల కుమారు అయినటువంటి వెలగా సుధాకర్ స్పందన దంపతులు మరియు వారి కుమార్తెలు కలిపి ఈ రోజున ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎంత కావాలంటే అంతా మీరు వేసుకొని పాడు చేయకుండా కూడా అన్నప్రసాదం తిని వెనకాల ప్లేట్లు వేసి కడుక్కోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అందరూ కూడా అన్నదాత సుఖీభావం చెప్పి 3 సార్లు మీరు మనసులో ధ్యానించుకొని ప్రతి ఒక్కరూ అన్నం పూజించాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్వామియే ఓం శ్రీ స్వామియే శ్రీ స్వామియే శ్రీ స్వామియే